టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ మృతి. వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకటేష్ అని పిలిచేవారు. నటుడయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదా సీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఒక మిత్రుడి ద్వారా నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయం అయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ అనే చిత్రంలో తొలి అవకాశం కల్పించారు. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది అనే సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో అనేక సార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. ఎన్టీఆర్ ఆది మూవీలో తొడకొట్టు చిన్న అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యారు. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ్, దరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. ఆయన దాదాపు 4 ఏళ్లుగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. తన 2 కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందారు.